సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. అండ్ మనం ప్రీవియస్గా మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నాను. కొన్ని చాప్టర్స్ అన్ని డిస్కస్ చేశాము. అండ్ ఇప్పుడు మ్యాట్రిసెస్లోనే ఉన్న ఒక 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కన్ఫర్మ్గా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిలీట్ చేయకుండా క్వశ్చన్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. క్వశ్చన్ ఏంటంటే సింప్లిఫై కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అండ్ సైన్ థీటా minus sin theta and cos theta plus sin theta into matrix kada matrix sin theta minus cos theta and sin theta. ఓకే, సో మనకి ఈ విధంగా ఇచ్చాడు. దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో సింప్లిఫికేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ కాస్ థీటా ఉంది కదా. సో కాస్ థీటాతో ప్రతి ఒక్క టర్మ్ని మనం మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్లస్ సైన్ థీటా తోటి ప్రతి ఒక్క మ్యాట్రిసెస్లో ఉన్న ప్రతి టర్మ్ని మనము మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ చాలా సార్లు రిపీట్ కూడా అయింది ప్రీవియస్ ఇయర్స్లో. ఇప్పుడు కాదు, ఒక 2 years 3 years బ్యాక్, 4-5 years బ్యాక్ అనుకుంటా. సో చాలా సార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కాస్ థీటాతో ప్రతి ఒక్క టర్మ్ని మనం మైనస్ ప్లస్ మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా అవుతుందా, కాస్ స్క్వేర్ థీటా. కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. అండ్ ఇప్పుడు కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే మనకి కాస్ స్క్వేర్ థీటా అవుతుందా, కాస్ స్క్వేర్ థీటా. సో ఇదొక మ్యాట్రిక్స్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ సేమ్ అదే విధంగా, అంటే ఇక్కడ సైన్ థీటా రోజు ప్రతి ఒక్క టర్మ్ని మనం మల్టిప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా, అండ్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే యాస్టీజ్గా సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సైన్ థీటా అంటే మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, సైన్ స్క్వేర్ థీటా. సో ఈ విధంగా మనకు 2 మ్యాట్రిక్సెస్ అనేవి వచ్చింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మిడిల్లో మనకు ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ అంటే అర్థం ఏంటి? ఎడిషన్ ఆపరేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎడిషన్ ఆపర్ అంటే ఏ టర్మ్కి ఆపోజిట్లో ఏ టర్మ్ అయితే ఉంటుందో, ఓకేనా, మ్యాట్రిసెస్లో ఏ టర్మ్కి ఆపోజిట్లో ఆ టర్మ్ని మనం ప్లస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, ఈ టర్ము నెక్స్ట్ 2 అప్పుడేమవుతుంది? కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటానేగా, మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా సేమ్ ఆపోజిట్లో ఉంది కాబట్టి ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. అండ్ లాస్ట్ వన్ ఈజ్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. ప్లస్ ఉంది కదా, సారీ ప్లస్. ఓకేనా, అంటే ఈ విధంగా మనకు వస్తుంది ఫైనల్గా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఈ విధంగా మనకు మ్యాట్రిక్సెస్ అనేది ఫామ్ అయింది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే
cos theta into sin theta minus cos theta into sin theta. These two are cancel and minus cos theta into plus sin theta cos theta. These two are cancel. ఓకేనా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. మన రిమైనింగ్ ఏమున్నాయి, క్యాన్సిల్ అయిపోయి సో క్యాన్సిల్ అయిపోయి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ మనకు 1. మనం ట్రిగ్నోమెట్రిక్ ఫస్ట్ ఇయర్ లో చేసినప్పుడు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో ప్రాక్టీస్ చేశాము. అండ్ ఇక్కడ ఏం లేకపోతే మనకు 0 ఉంటుంది కదా, 0. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకు 0 అయిపోతుంది. వై బికాస్ మైనస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, టూ ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మనకు అది 0 అయిపోతుంది కాబట్టి ఆ 0. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అంటే వాల్యూ మనకు 1. ఓకేనా, ఫైనల్ గా మ్యాట్రిక్స్ అనేది మనకి ఈ విధంగా ఫామ్ అయింది 1 0 0 1. సో మనం ఏదైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ అది అర్థం చేసుకోక మాత్రం సో చాలా హార్డ్గా ఉంటుంది. సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే సో తీసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ అది కూడా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనా, సో అది కూడా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి నెక్స్ట్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ x and y, find x and y if x plus y is equals to x plus y వాల్యూ ఇచ్చాడు 7 0 2 5 అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అండ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 3 0 0 3. ఓకే, మనకు ఈ విధంగా ఇచ్చాడు అంటే మనల్ని ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో క్లియర్ కట్గా చెప్పుకునేసి చూడండి. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఎక్స్ మైనస్ వై ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు రెండిట్లో ఫస్ట్ ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, ఏదో ఎక్స్ నన్నా ఎలిమినేట్ చేయాలి లేకపోతే వై నన్నా ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఫర్ ఈజీ ప్రాసెస్ కోసం మనము ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంది. సో క్లియర్ గా ఇది 2 డిఫరెంట్ సింబల్స్ తోటి ఉంది. వై అనేటువంటిది 2 డిఫరెంట్ సింబల్స్ తోటి ఉంది. సో అలా 2 డిఫరెంట్ సింబల్స్ తోటి ఉన్నప్పుడు ఆ రెండింటిని ప్లస్ చేసాం అనుకోండి, సో ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై. సో ప్లస్ వై మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఉంటుంది. సో దాన్ని ఎలా చేయాలో చెప్తాను చూడండి. యాడ్ ఎడిషన్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అంటే మనకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి 7 0 2 5 అవుతుంది. ఓకే, 7 0 2 5 అవుతుంది. అండ్ మనకి ఇంకొకటి ప్లస్ ఎక్స్ మైనస్ వై మ్యాట్రిక్స్ 3 0 0 3. సో ఈ విధంగా వస్తుంది. మీరు జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x అవుతుందా, ఎక్స్ ప్లస్ ఎక్స్ బికమ్స్ 2x. దట్ ఇంప్లైస్ 7 ప్లస్ 3 10, 0 ప్లస్ 0 10, 0 ప్లస్ 0 0, అండ్ 2 ప్లస్ 0 0, 5 ప్లస్ 3 is 8, 5 ప్లస్ 3 is 2 ప్లస్ 0 2 కదా 2. ఎంత వచ్చింది, ఇది జస్ట్ 2x మ్యాట్రిక్స్ వచ్చింది. మనం ఓన్లీ ఎక్స్ ఐడెంటిఫికేషన్ చేయాలి కదా, ఎక్స్ ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, రైట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు డివైడ్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 10 0 2 8. ఓకేనా, సో మనం ఇందాక ఎక్స్ ఉంది కాబట్టి ప్రీవియస్ ప్రాబ్లంలో సైన్ కాస్ థీటా ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే కాస్ థీటా మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ప్రతి టర్మ్ ని మల్టిప్లికేషన్ చేసాము. బట్ ఇక్కడ డివైడ్ ఉంది కాబట్టి సో ప్రతి టర్మ్ ని మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు 10/2 10/2 0/2 2/2 అండ్ 8/2. సో ఫైనల్ గా మనకి 2 1s are 2 5s are మ్యాట్రిక్స్ అనేది ఫస్ట్ ఇలా ఫామ్ అవుతుందా 5 0 బై ఎనీథింగ్ 0
నెక్స్ట్ 2/2 ఉంటే 2 1s ఆర్ 2 1s ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది మనకు 1. 8/2 1s ఆర్ 2 4s ఆర్. సో మనకు మ్యాట్రిక్స్ అనేది ఎక్స్ మ్యాట్రిక్స్ అనేది 5014 వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్ అనేది వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా ఎయిదర్ వైని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా, ఒక 2 వాల్యూస్ నోన్ ఉన్నప్పుడు ఒక 2 వాల్యూస్ అన్నోన్ గా ఉన్నప్పుడు ఒక వాల్యూని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం సెకండ్ ఇంకొక వాల్యూని మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. సో దాని ప్రకారం చూడండి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ ఎంత ఉంది, 7025 అనే మ్యాట్రిక్స్ ఉంది. నెక్స్ట్ వేర్ ఎక్స్ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి వై ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఎక్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం వైని ఐడెంటిఫై చేద్దామా. సో 7205 మైనస్ ఎక్స్, అర్థమైందా, ప్లస్ ఎక్స్ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మైనస్ ఎక్స్ అవుతుంది. సో వేర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 7025 మైనస్, ఓకే, మైనస్ ఎక్స్ మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 5014 వచ్చింది. 5014. ఇప్పుడు ఈజీగా 7 - 5 అంటే 2, 0 - 0 అంటే 0, 2 - 1 అంటే 1, 5 - 4 అంటే 1. సో మ్యాట్రిక్స్ అనేది మనకు ఈ విధంగా ఫామ్ అయింది. ఇలా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి. ప్రాబ్లం ఎలా ఇచ్చినా సరే మనం అర్థం చేసుకునే విధంలో ఉంటే మాత్రం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.